ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 87వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన పట్టణం పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా తూరు కుమారులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోను గూర్చి చెప్పుకుందురు. ఇంకా చూడండి, యెహోవా జనముల సంఖ్య వ్రాయుచున్నప్పుడు ఈ జనం అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలనియు నీయందే ఉన్నవని వారందురు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆయన పట్టణ పునాది పరిశుద్ధ పర్వతాల మీద వేయబడి ఉన్నది. ఎక్కడ వేయబడి ఉన్నది? పరిశుద్ధ పర్వతముల మీద. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి అంట. యాకోబు నివాసములు అంటే ఏంటి? యాకోబు జనాంగంలో మనల్ని చేర్చాడు దేవుడు. యాకోబు నివాసములు. యాకోబు అంటే ఏంటి? దేవుని బిడ్డలు నివసించే గృహాలు ఆయనకు ప్రియమే. కానీ వాటన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి అంట. సియోను గుమ్మములు అంటే ఏంటి? దేవుని యొక్క సంఘపు గుమ్మములు. ఆ గుమ్మములు దేవునికి యెహోవాకి ఎంతో ప్రియమంట. దేవుని పట్టణమా, ఏమని పిలుస్తున్నాడు? సియోను గుమ్మములను దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. సియోను గుమ్మము లోపలికి ప్రవేశించిన వారందరికీ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. గొప్ప సంగతులు చెప్పుకుంటారంట. దేని గురించి? దేవుడు చేసే కార్యాలు బట్టి. అలాగే రాహాబును ఐగుప్తు బబులోను నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఇక్కడ రాహాబు, అలాగే ఐగుప్తు బబులోను, వీరు కూడా దేవునికి పరిచయులే. ఎందుకు? వారు కూడా సియోను గుమ్మంలోకి ప్రవేశించిన కారణాన్ని బట్టి. ఫిలిష్తియా తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు. వీరందరూ ఎక్కడ జన్మించారు? సియోను గుమ్మంలో జన్మించిన వారు వీరు. సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోను గూర్చి చెప్పుకొందురు. ఈ యొక్క జన్మ ఆత్మీయ సంబంధమైన జన్మ అయి ఉన్నది. వారు ఎచ్చటి వారైనా, ఎక్కడి వారైనా, ఎటువంటి వారైనా సియోను గుమ్మంలోకి ప్రవేశించడం ద్వారా వారి యొక్క నూతన అనుభవాలు, నూతన జన్మ అంటే ఏంటి? పాత జన్మ అంటే ఏంటి? పాత పద్ధతులను విడిచిపెట్టి నూతన అనుభవంలోకి వచ్చిన వారే ఉన్నారు. సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచాడు. ఆయన స్థిరపరిచినప్పుడు ఎవరు దాన్ని కదల్చడానికి వీలు ఉండదు. సియోను గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనం అక్కడ జన్మించినని సెలవిచ్చును. దేవుడు జన్మల సంఖ్య వ్రాయించినప్పుడు ఏమని చెప్తాడంటే, ఈ జనం అక్కడ జన్మించినని సెలవిచ్చునంటే. ఎక్కడ జన్మించారంటే వీరు సియోన్లో జన్మించారు. పాటలు పాడుచు వాద్యములు వాయించు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. ఊట అంటే ఏంటి? మనకి త్రాగడానికి నీరు కావాలి. నీరు అయిపోతే ఏమీ ఉండదు, కానీ అందులో ఊట ఉంటుంది. ఊట అంటే ఏంటి? అది దాని అంతటికి అదే ఏర్పరచబడుతుంది. దేవుని యొక్క కృప వలన అక్కడ ఊట అంటే ఏంటి? నీరు పైకి వచ్చే విధానం కనపడుతుంది. ఆ ఊట ఎంతో ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అది ఎప్పుడూ ఉంటుంది ఆ ఊట. మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. వారు ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించిన వారే. ప్రతి దాన్ని దేవునికి అప్పగించిన వారే. వారు సంతోష ఆనందాలతో ఏం చేస్తారంట? పాటలు పాడుచు వాద్యములు వాయించుచు. మరి మనం కూడా
సియోన్లో జన్మించిన వారమే ఉన్నాము. సియోన్లో వినబడిన మాటల ద్వారా మేలు పొందిన వారమై ఎంతగానో ఎన్నో కార్యాలు చూసాం ఇప్పటి వరకు. మరి మనం కూడా పాటలు పాడే వారంగా ఉండాలి. ఈ యొక్క సమయంలో మనం సంతోషించే వారంగా ఉండాలి. సంతోషాన్ని, సమాధానం అనుగ్రహించే దేవుడు ఆయనే. ఆయన మనల్ని స్థిరపరిచి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నా దయామేడ, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. దేవుని పట్టణమా అని ప్రభు మమ్మల్ని పిలుస్తున్నావు. నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. తండ్రి, నువ్వు చేసే కార్యాలు ప్రభు మనుషులు చెప్పుకున్నట్లు నువ్వు గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నాయన, నీ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నదయ్యా. తండ్రి, సియోను గుమ్మములు నీకు అతి ప్రియములై ఉన్నాయో తండ్రి నాయన. సియోన్లో ప్రభ ప్రార్థించి తండ్రి కీర్తనలు పాడి ప్రభు నిన్ను ధ్యానించుకుంటూ నీతో గడిపే ప్రతి ఒక్కరిని ప్రభ నువ్వు ఎంతగానో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావు ప్రభ. నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.